Hello, welcome to Competitive Exams Library YouTube channel. Today August month current affairs important part 2 చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 కూడా చూడండి. ఓకే, మాక్సిమం ఇంపార్టెంట్ అయినవన్నీ కవర్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్ని జీమెయిల్తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ అనేవి మెయిల్స్కి వస్తాయి. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్డేట్స్ చూపిస్తుంది. ఓకే, అలాగే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి అప్డేట్స్ కోసం. గూగుల్ ప్లస్ ట్విట్టర్ లింక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్. ఓకే, చూద్దాం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లోన్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసింది. ఒకటి ప్రివిలేజ్ హోమ్ లోన్ అండ్ శౌర్య హోమ్ లోన్. ప్రివిలేజ్ హోమ్ లోన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అండ్ శౌర్య హోమ్ లోన్ అనేది డిఫెన్స్ పర్సన్స్ కోసం. ఓకే, టూ డిఫరెంట్ స్కీమ్స్. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రివిలేజ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, శౌర్య అంటే శౌర్య సాహసాలు అనేవి డిఫెన్స్ లో చూపిస్తారు కదా, సో శౌర్య హోమ్ లైన్ అనేది డిఫెన్స్ పర్సన్ కోసం. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ భాస్కర్ కులుంబే హ్యాస్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ. సో పిఎం కి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు ఎవరు? భాస్కర్ కులుంబే. ఓకే, భాస్కర్ పిఎం సెక్రటరీ. సో నెక్స్ట్ 6 ఐఐటీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కలిపింది కదా. 6 ఐఐటీస్ ఏంటంటే తిరుపతి, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, ఛత్తీస్గఢ్ లో బిలాయి, కర్ణాటకలో ధార్వాడ్, కేరళలో పాలకాడ్ అండ్ గోవా, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 6 ఐఐటీస్ ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక చిన్న కోడ్ వర్డ్ చెప్తాను చూడండి. ఏకే, సిజే, జీకే. ఏకే అంటే ఏకే 47, సిజే అంటే సుప్రీంకోర్టు జడ్జ్, జీకే అంటే జనరల్ నాలెడ్జ్. సో నేను టుడే జీకేలో ఏకే 47 గురించి, సుప్రీంకోర్టు జడ్జ్ గురించి నేర్చుకున్నాను. జీకేలో 2 టాపిక్స్ నేర్చుకున్నాను. అవి ఏంటంటే ఏకే 47, ఒకటి రెండు సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సో ఏకే, సిజే, జీకే. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఏసీజీ. ఓకే, త్రీ సెట్స్ వచ్చినాయి. ఏకే, సిజే, జీకే ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 6 ఐఐటీస్. సో నెక్స్ట్ యాక్సా, అలీబాబా అండ్ యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఈ 3 కంపెనీస్ అనేవి కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయి. ఒకటి ఎవరు? యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ అలీబాబా. అలీబాబా కంపెనీ తెలుసు కదా, బిగ్ ఈ కామర్స్ కంపెనీ చైనా. సో అలీబాబా యొక్క ఫౌండర్ ఎవరు? జాక్మా. ఓకే, యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్, అలీబాబా అండ్ యాంట్ కంపెనీ 3 కంపెనీస్ కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకున్నాయి. యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్, అలీబాబా అండ్ యాంట్. సో నెక్స్ట్ సార్క్ సమిట్ జరుగుతుంది కదా. సార్క్ సమిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇస్లామాబాద్, పాకిస్తాన్ లో జరుగుతుంది. ఓకే, సార్క్ సమిట్ నౌ హెల్డ్ అట్ ఇస్లామాబాద్, పాకిస్తాన్. నెక్స్ట్ స్వచ్ఛ సువేకన్ ఆఫ్ 500 సిటీస్ లాంచ్డ్ బై శ్రీ వెంకయ్య నాయుడు. సో వెంకయ్య నాయుడు ఉన్నారు కదా క్యాబినెట్ మినిస్టర్, ఈయన లాంచ్ చేశాడు స్కీమ్ ని స్వచ్ఛ సువేక్షణ్. సో స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛ సువేక్షణ్ లాంచ్ చేశారు. ఇది 500 సిటీస్ కి ఫస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి స్కీమ్ నేమ్ స్వచ్ఛ సువేక్షణ్. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా, బెర్నార్డ్ మిడ్గెట్ ఫెయిర్లీ సఫరింగ్ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ డైస్. సో ఈయన ఒలింపిక్స్ లో సర్ఫింగ్ లో ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్ అనమాట. ఈయన అన్ఫార్చునేట్లీగా మొన్న 71 ఇయర్స్ ఏజ్ లో చనిపోయారు. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా తరఫున ఇతను బెర్నార్డ్ మిడ్గెట్. ఈయన సర్ఫింగ్ లో వరల్డ్ ఛాంపియన్ అనమాట, బెర్నార్డ్ మిడ్గెట్. ఓకే, నెక్స్ట్ చైనాలో వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అది ఇదేంటంటే 1000 రోబోట్స్, డాన్సింగ్ రోబోట్స్ అనేవి ఒకేసారి వరుసలో 1000 డాన్సింగ్ రోబోట్స్ అనేవి పెట్టారన్నమాట చైనాలో. ఓకే, సో ఇక ఎవరు పెట్టారంటే కంపెనీ ఎవర్విన్ కంపెనీ. సో కంపెనీ నేమ్ కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎవర్విన్ కంపెనీ. రోబోట్స్ అనేవి ఎగ్జాక్ట్ గా ఏంటంటే 1007 రోబోట్స్. సో ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోండి 1007. సో ఓవర్ 1000 డాన్సింగ్ రోబోట్స్ ఎట్ గిన్నిస్ రికార్డ్ ఇన్ చైనా. ఎక్కడ అంటే చైనా ప్లేస్. కంపెనీ ఎవర్విన్ కంపెనీ అండ్ రోబోట్స్ 1007. ఓకే, రీసెంట్ గా రెపో రేట్స్ అనేవి మళ్ళీ చేంజ్ అయినాయి కదా. సో ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేస్తే చేంజ్ అనేవి ఏం లేదు, సేమ్ యాస్టీజ్ చెప్పారు. సో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? రఘురామ్ రాజన్. సో ఒకసారి చూద్దాం. రెపో రేట్ 6.5%, రివర్స్ రెపో 6%, సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ 21%, ఎంఎస్ఎఫ్ 7%, బ్యాంక్ రేట్ అనేది 7%. సో మీకు రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఈ టర్మ్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్ అన్ని కూడా బ్యాంకింగ్ అవర్నెస్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరన్నా వీటి గురించి డీటెయిల్ గా కావాలంటే ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు ఇక్కడ, ఆ వీడియో చూడండి. ఓకే, సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది రెపో రేట్ 6.5, రివర్స్ రెపో 6, సిఆర్ఆర్ 4, ఎస్ఎల్ఆర్ 21, ఎంఎస్ఎఫ్ 7, బ్యాంక్ రేట్ 7%. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి రేట్స్. So Prime Minister Narendra Modi will lay the foundation stone for the first phase of NTPC Telangana Super Thermal Power Plant on Saturday. NTPC will establish the project in 2 phases.
600 మెగావాట్స్ ని 2 phases లో 800 మెగావాట్స్ కింద phase 1 లో చేస్తున్నారు. నెక్స్ట్ 24,000 మెగావాట్స్ 8,000 కింద చేస్తున్నారు అన్నమాట 2 phases లో. ఓకే, తెలంగాణలో PM మోడీ వచ్చినప్పుడు లాంచ్ చేశారు కదా, అలాగే మిషన్ భగీరథ స్కీమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీము, అర్బన్ లో అయితే 150 లీటర్స్ ఫర్ ఫ్యామిలీ అండ్ రూరల్ లో అయితే 100 లీటర్స్ ఫర్ ఫ్యామిలీ. సో ఆ స్కీమ్స్ కూడా లాంచ్ చేశారు కదా మోడీ వచ్చినప్పుడు. ఓకే, అది తెలంగాణలో NTPC ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు, సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్. అలాగే మిషన్ భగీరథ ఒకటి. ఓకే, నెక్స్ట్ ట్యాక్సీస్ ఇన్ దుబాయ్ టు ప్రమోట్ కేరళ టూరిజం. దుబాయ్ లో ఉన్న ట్యాక్సీస్ కేరళ టూరిజం ప్రమోట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ కథక్కలి డాన్స్ ట్రూప్ ఇన్ ఈజిప్ట్ ఫర్ ఫస్ట్ టైం. సో ఇండియా నుండి కథక్కలి డాన్స్ ట్రూప్ వెళ్ళింది ఈజిప్ట్ కి, ఫస్ట్ టైం వెళ్ళింది అనమాట ఈజిప్ట్. సో కథక్కలి అనే డాన్స్ ఫామ్ ఏ స్టేట్ కి సంబంధించింది? కేరళకి సంబంధించి. ఓకే, కథక్కలి డాన్స్ ట్రూప్ ఇన్ ఈజిప్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ ఏజ్ అయిపోవడం వల్ల సో నేను చేయలేకపోతున్నానని రిజైన్ చేశారు కదా. సో ఆమె ప్లేస్ లో కొత్తగా సీఎం విజయ్ రూపానీ వచ్చారు. ఓకే, గుజరాత్ న్యూ సీఎం వచ్చి విజయ్ రూపానీ ఇప్పుడు. సో అలాగే డిప్యూటీ సీఎం వచ్చి నితిన్ పటేల్. ఓకే, విజయ్ రూపానీ డిప్యూటీ నితిన్ పటేల్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఆనందీబెన్ పటేల్. ఓకే, ఎక్స్ సీఎం. సో ఒలింపిక్స్ కి వెళ్ళిన వాళ్ళలో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి IOC 50 lakhs క్యాష్ అవార్డు అనౌన్స్ చేస్తుంది. సో గోల్డ్ మెడల్ కొడితే కనుక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది 50 lakhs క్యాష్ అవార్డు అనేవి ప్రజెంట్ చేస్తాయి. సో అలాగే ఇండియాస్ ఫస్ట్ టైగర్ సెల్ వచ్చి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇండియా ఫస్ట్ టైగర్ సెల్ కమ్ అప్ ఇన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ మళ్ళీ తహీకో నకాయే ఉండేవాడు. సో మళ్ళీ కూడా ఆయనే ఎన్నికయ్యారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ప్రజెంట్ తహీకో నకాయో. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? మనీలా, ఫిలిప్పైన్స్ లో ఉంటుంది. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చి మనీలా, ఫిలిప్పైన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి తహీకో నకాయో. ఓకే, నెక్స్ట్ SBI కి కొత్త MD వచ్చాడు. సో ఆయన ఎవరంటే దినేష్ కుమార్ కారా. సో దినేష్ కుమార్ కారా ఈజ్ ద అపాయింటెడ్ యాజ్ ద న్యూ SBI మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, దినేష్ కుమార్ కారా SBI MD. సో నెక్స్ట్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ అరుణాచలం ఫ్రమ్ తమిళనాడు పాసెస్ అవే. సో అరుణాచలం మూవీ ఉంది కదా రజనీకాంత్. సో రజనీకాంత్ బిలాంగ్స్ టు తమిళనాడు, అలా గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అరుణాచలం ఫ్రమ్ తమిళనాడు పాసెస్ అవే. సో నెక్స్ట్ అలాగే తమిళ యాక్ట్రెస్ జ్యోతిలక్ష్మి పాసెస్ అవే. ఓకే, జ్యోతిలక్ష్మి ఫిల్మ్ యాక్టర్ తెలుసు కదా, ఆమె కూడా పాసెస్ అవే. సో నెక్స్ట్ జుడోకో రఫెల్లో సిల్వా విన్స్ గోల్డ్ ఫర్ బ్రెజిల్. సో రియో ఒలింపిక్స్ అనేవి ప్రెసెంట్ ఎక్కడ జరుగుతున్నాయి? రియో బ్రెజిల్ లో కదా. సో బ్రెజిల్ జరుగుతున్నాయి అంటే హోస్ట్ కంట్రీ అనమాట. సో హోస్ట్ కంట్రీ తరపున ఫస్ట్ మెడల్ ఎవరు కొట్టారంటే రఫెల్లో సిల్వా కొట్టారు అనమాట. సో దీనికి చిన్న కోడ్ వర్డ్ చెప్తాను చూడండి, రఫ్ సిల్వర్ విన్స్ గోల్డ్. సో ఈమె పేరేంటి? రఫెల్లో సిల్వా, అంటే సిల్వర్ కింద గుర్తుపెట్టుకోండి, విన్స్ గోల్డ్. ఓకే, ఈమె పేరు రఫెల్లో సిల్వా. సో రఫెల్లో సిల్వాని రఫ్ సిల్వర్ కింద చెప్పాను. సో ఏమి గోల్డ్ విన్ అయింది. ఈ ఏ కేటగిరీ? జుడోకో కేటగిరీ. ఓకే, జుడోకో కేటగిరీలో రఫెల్లో సిల్వా విన్స్ గోల్డ్ ఫర్ బ్రెజిల్. సో ఐరామ్ షర్మిలా చాను ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ స్టాప్స్ లాంగ్స్ ఫాస్ట్. ఈమె ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అంటారు. అంటే ఈమె చాలా కాలం నుండి కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ వరల్డ్ లో ఇదే బిగ్గెస్ట్ హంగర్ స్ట్రైక్ అనమాట. సో నిరాహార దీక్ష అంటారు కదా, ఆ టైప్ లో ఆహారం ఏమీ తీసుకోకుండా జస్ట్ సిలైన్ ద్వారా మాత్రమే పంపిస్తున్నారనమాట. సో అది ఆమె ఇప్పుడు స్టాప్ చేసిందనమాట. సో మణిపూర్ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేస్తానని అనౌన్స్ చేసింది షర్మిలా చాను. సో చాలా కాలం నుండి ఏమి తినకపోవడం వల్ల జీర్ణాశయంలో కూడా అరిగించే శక్తి కూడా పోయింది అని చెప్పి డాక్టర్స్ అన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే సో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఐరామ్ షర్మిలా చాను, షీ బిలాంగ్స్ టు మణిపూర్. సో ఈమె పోరాటం చేసింది మణిపూర్ కోసం, ఆర్మీలో ఏదో గొడవ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐరామ్ షర్మిలా చాను స్టాప్ చేసింది అనమాట హంగర్ స్ట్రైక్. August 8 అనుకుందా, డేట్ సరిగ్గా గుర్తులేదు, చూసి చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ గా. ఓకే, ఆపరేషన్ ముస్కాన్ 2 వచ్చి ఒడిస్సా మిస్సింగ్ చిల్డ్రన్. ఆపరేషన్ ముస్కాన్ 2 అనేది రిలేటెడ్ టు ఒడిస్సా మిస్సింగ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ అనే వాళ్ళు మిస్ అవుతున్నారు కదా, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నేమ్ పెడుతున్నారు స్కీమ్ కి. సో ఒడిస్సాలో మిస్సింగ్ చిల్డ్రన్ కి ఆపరేషన్ ముస్కాన్ 2 అనే నేమ్ చేశారు ఆపరేషన్ కి. ఓకే, నెక్స్ట్ PM మోడీ టు లాంచ్ జరా యాద్ కరో కుర్బానీ ఫ్రమ్ చంద్రశేఖర్ ఆజాద్ బర్త్ ప్లేస్ అండ్ ఆగస్ట్ క్రాంతి యూనివర్సిటీ. సో PM మోడీ లాంచ్ చేశారన్నమాట
ఏంటంటే జర యాద్ కరో కుర్బానీ, అంటే మన స్వతంత్ర యోధులు ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అని. ఓకే, జర యాద్ కరో కుర్బానీ ఫ్రమ్ చంద్రశేఖర్ ఆజాద్ బర్త్ ప్లేస్ లో స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అండ్ వెడ్నెస్డే జాయింట్లీ డెడికేటెడ్ కుదన్కోలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. సో కుదన్కోలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. సో రష్యా హెల్ప్ తో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఓకే, సో పుతిన్ మోడీ ఇద్దరు కలిసి దీన్ని నేషన్ కి డెడికేట్ చేశారనమాట. ఓకే, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, కుదన్కోలం న్యూక్లియర్ ప్లాంట్ ఈజ్ అట్ తమిళనాడు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా. ఓకే, అజిమ్ ప్రేమ్జీ శివనాథర్ ఇన్ ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ 100 రిచెస్ట్ టెక్ టైకూన్స్. సో అజిమ్ ప్రేమ్జీ అండ్ శివనాథర్ 100 లిస్ట్ లో ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నారు. ఓకే, ఎవరు? అజిమ్ ప్రేమ్జీ అండ్ శివనాథర్. సో నెక్స్ట్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిడిటి అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో వీళ్ళు కాన్స్టిట్యూట్స్ కమిటీ టు రివ్యూ మీడియా పాలసీ. సో సిబిడిటి మీద కమిటీ వేశారు. కమిటీలో టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 9 మెంబర్స్ కి హెడ్ ఎవరంటే కమిటీ హెడ్ గోపాల్ ముఖర్జీ. ఓకే, సిబిడిటి కమిటీ హెడ్ గోపాల్ ముఖర్జీ, గుర్తుపెట్టుకోండి, గోపాల్ ముఖర్జీ సిబిడిటి కమిటీ. ఓకే, మధ్యప్రదేశ్ అండ్ పుదుచ్చేరి జాయిన్ ఉదయ్ స్కీమ్ టు రివ్యూ డిస్కమ్స్. సో మధ్యప్రదేశ్ పుదుచ్చేరి ఉదయ్ స్కీమ్ లో జాయిన్ అయ్యమాట. సో ఉదయ్ తెలుసు కదా, ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి హెల్ప్ చేయడానికి స్కీమ్ లాంచ్ చేశారు, ఉదయ్ స్కీమ్. సో ఒక్కొక్క స్టేట్ జాయిన్ అవుతున్నాయి కదా. సో రీసెంట్ గా మధ్యప్రదేశ్ అండ్ పుదుచ్చేరి కూడా జాయిన్ అయినాయి. సో నెక్స్ట్ ఇంటెల్ బైస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ నిర్వాణ సిస్టమ్స్ రన్ బై ఇండియన్ ఆరిజిన్ ఎంటర్ప్రీనర్. సో ఇంటెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్స్ కంపెనీస్ పెడుతున్నాయి కదా. సో మోడీ స్టార్ట్ చేసాక చాలా నెంబర్ ఆఫ్ ఇన్నోవేటివ్ కంపెనీస్ అనేవి లాంచ్ అవుతున్నాయి. సో అలాగే నిర్వాణ సిస్టమ్స్ అనే కంపెనీలు ఉంది కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. సో దీన్ని ఇంటెల్ బై చేసింది అనమాట. ఓకే, ఎవరు బై చేశారు? ఇంటెల్. కంపెనీ నేమ్ నిర్వాణ సిస్టమ్స్. సో నెక్స్ట్ బెల్ అపాయింట్స్ అఖిల్ జోషి as డైరెక్టర్ పవర్. సో బెల్ లో డైరెక్టర్ కింద అపాయింట్ చేసింది ఎవరిని? అఖిల్ జోషి. యాక్చువల్ గా బెల్ సీఈఓ ఎవరంటే అతుల్ సోప్తి. ఓకే, సీఈఓ వేరు, డైరెక్టర్ వేరు. సీఈఓ అతుల్ సోప్తి, డైరెక్టర్ వచ్చి అఖిల్ జోషి, గుర్తుపెట్టుకోండి. బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో బెల్ అనేది ఒక మహారత్న కంపెనీ. ఓకే, సాల్వాన్ అంబాసిడర్ వచ్చి సైనా నెహ్వాల్. సాల్వాన్ అనేది తెలుసు కదా, మీరు ఏమైనా దెబ్బలు తగిలితే రాసుకుంటారు, ఎల్లో కలర్ లో ఉంటుంది. సో సాల్వాన్ కి అంబాసిడర్ గా సైనా నెహ్వాల్ ని అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ శ్రీరామ్ రాజ్మణి అపాయింటెడ్ ఎండి ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇండియా ల్యాబ్. సో ఎండి మైక్రోసాఫ్ట్ ఎండి ఇండియన్ ల్యాబ్స్ కి ఎవరు? శ్రీరామ్ రాజ్మణి. శ్రీరామ్ రాజ్మణి. సో మైక్రోసాఫ్ట్ కి ఎండి ఎవరు? ఇండియాకి శ్రీరామ్ రాజ్మణి. సో నెక్స్ట్ ఆర్బీఐ విల్ ట్రాన్స్ఫర్ 65,870 crore సర్ప్లస్ as dividend టు గవర్నమెంట్. సో ఆర్బీఐ దగ్గర సర్ప్లస్ గా ఉన్న అమౌంట్ ని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. ఈ ఇయర్ ఎంత ట్రాన్స్ఫర్ చేసింది? 65,870 crores అనే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసింది. సో ప్రెసిడెంట్ అనేది పర్మిషన్ ఇచ్చారు కదా 6 న్యూ ఐఐటీస్ కి అండ్ ఒక నిట్ కి. సో నిట్ అనేది ఎక్కడ పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు. 6 న్యూ ఐఐటీస్ ఇందాక ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కేరళ, గోవా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ, జమ్మూ. సో కోడ్ వర్డ్ చెప్పాను కదా, ఏకే సిజే జీకే. AK-47 సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఓకే, ఏకే సిజే జీకే. నిట్ అనేది ఏపీలో ఉంది. 6 ఐఐటీస్ అనేవి కేరళ, గోవా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ, జమ్మూలో ఉన్నాయి. ఏకే సిజే జీకే. సో నెక్స్ట్ వచ్చి అస్సాం బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు రాటిఫై జిఎస్టీ. సో జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది కదా. సో లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ కూడా పాస్ చేశారు. సో విడివిడిగా స్టేట్స్ అనేవి కూడా స్టేట్ జిఎస్టీని పాస్ చేయాలి. సో అస్సాం స్టేట్ అనేది ఫస్ట్ జిఎస్టీని వాళ్ళ లోక్సభలో మళ్ళీ సపరేట్ గా ఆమోదం చేశారనమాట. అస్సాం ఫస్ట్ స్టేట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్ జిఎస్టీ అస్సాం. సో అలాగే సెకండ్ స్టేట్, థర్డ్ స్టేట్ కూడా అప్లోడ్ చేసాయి. సో అవి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ స్టేట్ వచ్చి అస్సాం. ఓకే, నెక్స్ట్ కృష్ణా పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. కృష్ణా రివర్ పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 12 years వన్స్. సో ఆల్రెడీ గోదావరి పుష్కరాలు అనేవి అయిపోయినాయి. ప్రజెంట్ కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. ఓకే, ఎక్కడ కృష్ణా రివర్ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో కూడా కృష్ణా రివర్ ఉంది. సో ఏపీ అండ్ తెలంగాణలో కూడా పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నాబార్డ్ శాంక్షన్స్ 26.0 crore టు పంజాబ్. నాబార్డ్ అనేది పంజాబ్ కి 26 crores శాంక్షన్ చేసింది. ఎందుకు శాంక్షన్ చేసిందంటే ద ఫండ్ హ్యాస్ బీన్ శాంక్షన్ ఫర్
ట్యాక్లింగ్ వాటర్ లాడ్జింగ్ బై కన్స్ట్రక్టింగ్ లిఫ్ట్ స్కీమ్స్ ఇన్ లోయింగ్ ఏరియా. సో వాటర్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయడానికి పంజాబ్ స్టేట్ కి 26.0 crores అనేవి అమౌంట్ నాబార్డ్ శాంక్షన్ చేసింది. నాబార్డ్ అంటే తెలుసు కదా, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో రూరల్ లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి ఆర్ఆర్బీస్ ని రెగ్యులేట్ చేయడానికి నాబార్డ్ అనేది ఉంటుంది. సో వీళ్ళు లోన్స్ అనేవి కూడా శాంక్షన్ చేస్తారు అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్ఆర్బీస్ ద్వారా. ఓకే, ఇవన్నీ బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. ఓకే, నాబార్డ్ పంజాబ్ స్టేట్ కి 26.6 crores శాంక్షన్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఇనాగ్రేటర్స్ కంట్రీస్ ఫస్ట్ ఫెసిలిటీ టు ప్రొడ్యూస్ నికెల్. సో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది ఉంది కదా కంపెనీ, ఇది నికెల్ ని ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీని స్టార్ట్ చేసింది అనమాట. నెక్స్ట్, బిరేందర్ సింగ్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఘనా. సో ఒక్కొక్క స్టేట్ కి ఒక హై కమిషనర్ ఉంటారు కదా, సో ఘనాకి ఎవరంటే బిరేందర్ సింగ్ యాదవ్. సో నెక్స్ట్ హై కమిషనర్ కింద అపాయింటెడ్ అయ్యాడు అనమాట రిపబ్లిక్ ఆఫ్ ఘనాకి బిరేందర్ సింగ్ యాదవ్. సో నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ నౌ అవైలబుల్ ఆన్ కోటక్ మహేంద్ర బ్యాంక్స్ మొబైల్ బ్యాంకింగ్. సో టైప్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ టైప్ ద్వారా ఏంటంటే కోటక్ మహేంద్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్ యూస్ చేస్తున్నప్పుడు పక్కన ఫ్లిప్కార్ట్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఫ్లిప్కార్ట్ ని క్లిక్ చేసి ఏమన్నా ప్రొడక్ట్స్ కావాలంటే బై చేసుకోవచ్చు. ఓకే, ఫ్లిప్కార్ట్ ఈజ్ నో కోటక్ మహేంద్ర మొబైల్ బ్యాంక్. కోటక్ మహేంద్ర అనేది ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లో బాగా ఫాస్టెస్ట్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, నాస్కామ్ టు సెటప్ స్టార్ట్అప్ వేర్ హౌస్ ఇన్ వైజాగ్. సో విశాఖపట్నంలో నాస్కామ్ అనేది వేర్ హౌస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట, స్టార్ట్అప్ వేర్ హౌస్. సో ఇక్కడ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నాస్కామ్ విల్ స్టార్ట్అప్ వేర్ హౌస్ ఇన్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్, ఎస్బీఐ కొరియా డెవలప్మెంట్ బ్యాంక్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ బిజ్ ఆపర్చునిటీస్. సో ఎస్బీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరియన్ డెవలప్మెంట్ బ్యాంకు రెండు కూడా పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయి అనమాట ఫర్ డెవలప్మెంట్ కి. సో అలాగే సిండికేట్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనియా అనేది లాంచ్ చేసింది టు ఎయిమ్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి సిండికేట్ బ్యాంక్ ప్రాజెక్ట్ అనియా అని స్కీమ్ లాంచ్ చేసింది. ఓకే, ప్రాజెక్ట్ అనియా స్కీమ్ లాంచ్డ్ బై సిండికేట్ బ్యాంక్. సో బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి బాగా ఇంపార్టెంట్, మాక్సిమం అడిగే ఛాన్స్ ఉంది. సో బ్యాంకింగ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి జాగ్రత్తగా చదవండి. సో నెక్స్ట్, సీమన్ మాన్యుల్ స్టీర్స్ టీమ్ యూఎస్ఏ టు 1000 ఒలింపిక్ గోల్డ్ మెడల్ అట్ రియో 2016. సో యూఎస్ఏ కంట్రీ టోటల్ గా 1000 గోల్డ్ మెడల్స్ విన్ అయింది అనమాట ఒలింపిక్స్ లో. సో ఆ 1000 మెడల్ అనేది ప్రెసెంట్ ఎవరు విన్ అయ్యారంటే సిమోనీ మాన్యుల్ స్టీర్స్. ఓకే, నేమ్ వచ్చి సిమోన్ మాన్యుల్. ఓకే, నెక్స్ట్, సేవాగ్ బికమ్స్ ఎంఎంసీ హానరీ లైఫ్ మెంబర్. సో ఎంఎంసీ లో హానరీ లైఫ్ మెంబర్ లో ఆల్రెడీ సచిన్, ద్రావిడ్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు సేవాగ్ కూడా మెంబర్షిప్ వచ్చింది అనమాట, లైఫ్ మెంబర్. సేవాగ్ బికమ్స్ ఎంఎంసీ హానరీ లైఫ్ మెంబర్. సో ఏఆర్ రెహమాన్ హానర్డ్ విత్ తమిళ రత్న అవార్డ్. సో తమిళ రత్న అవార్డు అనేది ఏఆర్ రెహమాన్ కి ఇచ్చారు. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ తెలుసు కదా, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. షీ బిలాంగ్స్ టు తమిళనాడు. సో తమిళ రత్న అవార్డు అనేది ఏఆర్ రెహమాన్ కి ఇచ్చారు. సో గవర్నర్స్ అనేవి చేంజ్ అయ్యారు 4 స్టేట్స్ కి, 3 స్టేట్స్ కి అండ్ 1 యూనియన్ టెరిటరీకి చేంజ్ అయ్యారు. సో నజ్మా హెప్తుల్లా క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేశారు కదా రీసెంట్ గా, మైనారిటీ అఫైర్స్ క్యాబినెట్ మినిస్టర్ నజ్మా హెప్తుల్లా. సో ఈవిని తీసుకొచ్చి మణిపూర్ యొక్క గవర్నర్ గా వేశారనమాట. ఓకే, సో 3 స్టేట్స్ కు అండ్ 1 యూటీకి గవర్నర్స్ చేంజ్ అయ్యారు. ఒకసారి అవన్నీ చెప్తాను చూడండి. బన్వర్లాల్ పురోహిత్ అస్సాం, ఏబీ కింద గుర్తుపెట్టుకోండి కోడ్ వర్డ్, ఏబీ ఆంధ్ర బ్యాంక్. అస్సాం కదా, అస్సాం కి బన్వరిలాల్ పురోహిత్. ఓకే, బన్వరిలాల్ పురోహిత్ వచ్చి అస్సాం కి గవర్నర్, ఏబీ కోడ్ వర్డ్. సో నెక్స్ట్, పంజాబ్ కి విపి సింగ్. పంజాబ్ అంటే సిక్కులు, సింగ్స్ ఉంటారు కదా, అక్కడ సింగ్ ఈజ్ కింగ్ వాళ్ళు ఉంటారు కదా. సో సింగ్, పంజాబ్ ఎవరు, విపి సింగ్. ఓకే, పివి నరసింహరావు అలా గుర్తుపెట్టుకోండి కోడ్ వర్డ్ పివి. పంజాబ్ కి విపి సింగ్, సింగ్స్ ఎక్కువ ఉంటారు కదా, పంజాబ్ యొక్క గవర్నర్ విపి సింగ్. అలాగే అండమాన్ నికోబార్ యొక్క యూటీ ఉంది కదా, యూనియన్ టెరిటరీ, దీనికి ఎవరంటే జగదీష్ ముఖి అండమాన్ నికోబార్, ఏజే లేదా జే ఏదో గుర్తుపెట్టుకోండి. సో అలాగే మణిపూర్ కి క్యాబినెట్ మినిస్టర్ వేశారని చెప్పాను కదా, నజ్మా హెప్తుల్లా, ఎంఎన్. ఆల్ఫాబెట్స్ వరుసగా ఉన్నాయి కదా, M13 N14. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. అస్సాం వచ్చి బన్వర్లాల్ పురోహిత్, పంజాబ్ కి విపి సింగ్, అండమాన్ నికోబార్ కి జగదీష్ ముక్తి, మణిపూర్ కి నజ్మా హెప్తుల్లా. సో 4 గవర్నర్స్ అనేవి చేంజ్ అయ్యారు. సో గవర్నర్స్ అనేవి మామూలుగా చదవకపోయినా చేంజ్ అయిన గవర్నర్స్ మట్టుకు ఇంపార్టెంట్. సో చేంజ్ అయ్యారు కాబట్టి 4 గవర్నర్స్ ని చూసుకోండి బాగా. సో జిఎస్టీలో ఫస్ట్ అస్సాం అనేది
ఆమోదించిందని చెప్పాను కదా. అలాగే అస్సాం తర్వాత సెకండ్ బీహార్, అలాగే థర్డ్ జార్ఖండ్. ప్రజెంట్ ఇప్పుడు దాకా 3 స్టేట్స్ అనేవి జిఎస్టీ బిల్ ని ఆమోదించాయి. ఒకటి ఫస్ట్ స్టేట్ అస్సాం, సెకండ్ బి, థర్డ్ వచ్చి జార్ఖండ్. గుర్తుపెట్టుకోండి, ఏబిజే. ఓకే, ఫస్ట్ అస్సాం, సెకండ్ బీహార్, థర్డ్ వచ్చి జార్ఖండ్. సో రియో ఒలింపిక్స్ లో హుసేన్ బోల్ట్ అనేది 100 మీటర్స్ లో గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యాడు అనమాట. ఓకే, యుఎస్ బోల్ట్ విన్స్ థర్డ్ కన్సిక్యూటివ్ ఒలింపిక్ గోల్డ్ ఇన్ 1000 మీటర్ డాష్. సో నెక్స్ట్, L&T gets మహారాష్ట్ర గవర్నమెంట్ కాంట్రాక్ట్ టు కన్వర్ట్ నాగ్పూర్ ఇంటూ స్మార్ట్ సిటీ. నాగ్పూర్ సిటీని స్మార్ట్ సిటీగా కన్వర్ట్ చేయడానికి L&T కంపెనీ ముందుకు వచ్చింది అనమాట. సో కాంట్రాక్ట్ అనేది L&T కంపెనీకి ఇచ్చారు. సో L&T అంటే లార్సన్ అండ్ టర్బో కంపెనీ అనమాట. ఇది బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ లాంటిది. సో వీళ్ళు బిల్డ్ చేయమని కాంట్రాక్ట్ అనేది నాగ్పూర్ సిటీని స్మార్ట్ సిటీగా వీళ్ళకి ఇచ్చారు, లార్సన్ అండ్ టర్బో కంపెనీకి. ఓకే, కంపెనీ నేమ్ లార్సన్ అండ్ టర్బో. మహారాష్ట్ర గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది నాగ్పూర్ సిటీని స్మార్ట్ సిటీగా మార్చడానికి. సో నెక్స్ట్, షణ్ముఖనాథంకి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చారు. సో ఈయన తమిళనాడుకి రిలేటెడ్. సో ఏపీజే అబ్దుల్ కలాం దేనికి, ఏ స్టేట్ కి రిలేటెడ్? రామేశ్వరం. సో బర్త్ ప్లేస్ ఏంటి? రామేశ్వరం. రామేశ్వరం అంటే తమిళనాడులో ఉంటుంది. ఓకే, పి షణ్ముఖనాథం హ్యాస్ బ్యాక్ ద ఆర్డర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసినందుకు గాను షణ్ముఖంకి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చారు. ఒడియా బికమ్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఒడియా. ఒడిస్సాలో ఒడియాని అఫీషియల్ లాంగ్వేజ్ గా అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, ఒడిస్సా లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒడియా, దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్, ఇండియా అనేది USD 1 మిలియన్ ని గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేసింది జింబాబ్వేకి. సో ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ USD 1 మిలియన్ గ్రాంట్ టు జింబాబ్వే. ఎంత? USD 1 మిలియన్. సో నెక్స్ట్, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ SBI కార్డ్ టు లాంచ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేశారు. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ SBI కార్డ్ టు లాంచ్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. సో నెక్స్ట్, చైనా రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ క్వాంటమ్ సాటిలైట్. సో వరల్డ్ ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ ని ఎవరు లాంచ్ చేశారు? చైనా. వరల్డ్ ఫస్ట్ క్వాంటమ్ శాటిలైట్ లాంచ్ బై చైనా. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ర్యాంక్స్ అనేవి రీసెంట్ గా రిలీజ్ చేశారు. సో ఇండియా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకుంది. సో ఇండియా ప్రజెంట్ ర్యాంక్ వచ్చి 66 ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 66. అలాగే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్ కంట్రీ ఎవరంటే స్విట్జర్లాండ్. స్విస్ అనేది టాప్ లో ఉంది. ఇండియా ర్యాంక్ అనేది 66. సో సింగపూర్, ఏషియన్ కంట్రీ సింగపూర్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి 6th ప్లేస్ లో ఉందన్నమాట. సో మనం ఏదైనా ర్యాంక్ అనేది చూసుకున్నప్పుడు మన ఇండియా ర్యాంక్ చూసుకోవాలి, అలాగే టాప్ కంట్రీ చూసుకోవాలి. ఓకే, సో టాప్ లో స్విట్జర్లాండ్ అనేది ఉంది, ఇండియా ర్యాంక్ అనేది 66, సింగపూర్ అనేది 6th ప్లేస్ లో ఉంది. సో ఈ 3 అనే పాయింట్స్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో నెక్స్ట్, SBI అండ్ కొరియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ బిడ్జ్ ఆపర్చునిటీస్. సో ఈ బిజినెస్ పర్పస్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరియన్ డెవలప్మెంట్ బ్యాంక్ MOU చేసుకున్నాయి అనమాట. ఈ రెండు పార్ట్నర్షిప్ చేసుకున్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొరియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో నెక్స్ట్, ద నేషన్ ఆన్ 15 ఆగస్ట్ అబ్జర్వ్ 17 ఇండిపెండెన్స్ డే. రీసెంట్ గా August 15 అయింది కదా. సో ఇది ఇన్నోవా ఇండిపెండెన్స్ డే అంటే 70th ఇండిపెండెన్స్ డే. సో గుర్తుపెట్టుకోండి, 70th ఇండిపెండెన్స్ డే. సో నెక్స్ట్, జస్టిస్ మంజులా చిల్లర్ బికమ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ముంబై హైకోర్ట్. సో ముంబై హైకోర్ట్ కి న్యూ సీజే వచ్చాడు, చీఫ్ జస్టిస్. ఈమె ఎవరంటే మంజులా చిల్లర్. సో మంజులా చిల్లర్. ఓకే, మంజులా చిల్లర్, బొంబాయి హైకోర్ట్ మంజులా చిల్లర్. గుర్తుపెట్టుకోండి, మంజులా చిల్లర్ న్యూ సీజే ఫర్ బొంబాయి హైకోర్ట్. నెక్స్ట్, హవిల్దార్ హంగన దాడా హానర్ విత్ అశోక్ చక్ర పోస్ట్హుమస్లీ. సో August 15th అశోక్ చక్ర అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు కదా. సో అశోక్ చక్ర అవార్డు ఎవరికి ఇచ్చారంటే హవేల్దార్ హంగప్పన్ దాదాకి ఇచ్చారు. సో హవేల్దార్ హంగప్పన్ దాదాకి పోస్ట్హుమస్ గా అశోక్ చక్ర అనేది ఇచ్చారనమాట. సో నెక్స్ట్, వరల్డ్ ఫేమస్ ప్రామినెంట్ పంజాబీ రైటర్ గుర్దియల్ సింగ్ పాసెస్ అవే. పంజాబీ రైటర్ ఫేమస్, ఈయన చనిపోయారు. ఈయన నేమ్ వచ్చి గుర్దియల్ సింగ్. సో పంజాబ్ లో సింగ్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సో గుర్దియల్ సింగ్ అనేవాళ్ళు పంజాబ్ రిలేటెడ్. సో హీఈస్ ద వరల్డ్ ఫేమస్ ప్రామినెంట్ రైటర్, passes away. Okay, award winning మలయాళం స్క్రీన్ రైటర్ టిఆర్ రజాక్ passes away. సో మలయాళం సంబంధించిన అవార్డ్ విన్నింగ్ స్క్రీన్ రైటర్, ఈయన స్క్రీన్ రైటర్ టిఆర్ రజాక్ pass away. సో పంజాబ్ కి సంబంధించి ఈయన వచ్చి వరల్డ్ ఫేమస్ ప్రామినెంట్ పంజాబీ రైటర్ గుర్దియల్ సింగ్ passes away. ఓకే, పిఎం మోడీ అనౌన్సెస్ 20% హైక్ ఇన్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్స్.
సో ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు కదా, అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళకి పెన్షన్స్ గవర్నమెంట్ పెన్షన్ అనేది ఇస్తుంది. సో ఆ ఇచ్చే పెన్షన్ లో 20% ని హైక్ తీసుకొచ్చారన్నమాట. రీసెంట్ గా August 15th PM నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, 20% హైక్ ఇన్ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్స్. సో నెక్స్ట్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఇనాగ్రేటర్స్ కంట్రీస్ ఫస్ట్ ఫెసిలిటీ టు ప్రొడ్యూస్ నికెల్. సో హిందుస్థాన్ కాపర్ అనేది నికెల్ ని ప్రొడ్యూస్ చేయడానికి స్టార్ట్ చేసింది. అది ఎక్కడంటే ద న్యూ ఫెసిలిటీ నికిల్ కాపర్ అండ్ యాసిడ్ రికవరీ ప్లాంట్ అనేది లొకేటెడ్ ఎట్ కంపెనీస్ ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ ఎట్ గటిసిలా ఇన్ జార్ఖండ్. సో ఈ నికిల్ ప్లాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసిందంటే గటిసిలా, జార్ఖండ్. గటిసిలా ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే జార్ఖండ్ స్టేట్ లో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకున్న ప్లేస్ అనేది గటిసిలా, జార్ఖండ్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ ఎవరంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. సో ప్రజెంట్ కాపర్ తో పాటు నెక్స్ట్ నికిల్ ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీ స్టార్ట్ చేసింది. నికిల్ ఈ కంపెనీ ఎక్కడంటే గటిసిలా, జార్ఖండ్ లో. ఓకే, సో అలాగే 6,900 కిలోమీటర్ గ్యాస్ పైప్ లైన్ టు కనెక్ట్ బంగ్లాదేశ్, మయన్మార్, ఇండియా. IBM కంపెనీ ఉంటుంది కదా, IBM. సో అలా గుర్తుపెట్టుకుని కోడ్ వర్డ్ IBM, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్. సో ఈ 3 కంట్రీస్ గుండా పాస్ అయ్యేలా ఒక పైప్ లైన్ అనేది స్టార్ట్ చేశారు. పైప్ లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 6,900 కిలోమీటర్ గ్యాస్ పైప్ లైన్. ఓకే, ఏ దేశాలను కనెక్ట్ చేస్తుంది? IBM, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్. ఓకే, యాండీ మురే విన్స్ గోల్డ్ ఇన్ రియో ఒలింపిక్స్. సో యాండీ మురే బ్రిటన్ స్టార్. సో టెన్నిస్ లో ఈయన గోల్డ్ మెడల్ అనేది విన్ అయ్యారు. ఓకే, ఒలింపిక్స్ లో యాండీ మురే విన్స్ గోల్డ్. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ బయో CNG ఫ్యూయల్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్ ఎట్ పూణే. సో పూణేలో ఇండియా ఫస్ట్ బయో CNG ఫ్యూయల్ ప్లాంట్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఇండియా ఫస్ట్ బయో ఫ్యూయల్ ప్లాంట్ వచ్చి పూణేలో ఇనాగ్రేట్ చేశారు. సో రైల్వే బడ్జెట్స్ 92-year-old జర్నీ సెట్ టు ఎండ్. సో రైల్వే బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్ తో కాకుండా సపరేట్ గా, యూనియన్ బడ్జెట్ లో కలిపి కాకుండా రైల్వే బడ్జెట్ అనేది సపరేట్ గా ప్రవేశపెడతారు కదా, ఒక 4 days 3 days ముందు. సో ఫస్ట్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టి నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఆల్మోస్ట్ 92 years నుండి బ్రిటిషర్స్ కాలం నుండి కూడా రైల్వే బడ్జెట్ అనేది సపరేట్ గా ఉండేదన్నమాట. సో రైల్వే కానీ ఇన్కమ్ అనేది చాలా హ్యూజ్ కదా ఇండియాలో. నెంబర్ 1 గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చేది దేని నుండి? రైల్వేస్ నుండి. సో ఆ రైల్వే బడ్జెట్ అనేది సపరేట్ గా ఉండేది. సో ప్రెసెంట్ ఏమంటున్నారంటే రైల్వే బడ్జెట్ ని యూనియన్ బడ్జెట్ లో ఇంక్లూడ్ చేస్తాం, సపరేట్ గా చేయమంటున్నారు. ఓకే, సో రైల్వే బడ్జెట్ 92 years old జర్నీ సెట్ టు ఎండ్. సో నెక్స్ట్, US scientists develop mechanism to recycle CO2 into useful fuel. సో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, సో ఇది చాలా కాలుష్యం కలుగజేస్తుంది. సో సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ అయ్యే ఫ్యూయల్ గా, యూజబుల్ ఫ్యూయల్ గా కన్వర్ట్ చేస్తారు అనమాట. ఏ సైంటిస్ట్? USA, అమెరికన్ సైంటిస్ట్ డెవలప్ మెకానిజం టు రీసైకిల్ CO2 into యూజబుల్ ఫ్యూయల్. సో నెక్స్ట్, ఒడిస్సా గవర్నమెంట్ టు మేక్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ. ఒడిస్సా గవర్నమెంట్ ప్యాడీకి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ చేస్తుంది, మ్యాండేటరీ చేసింది అనమాట. ఓకే, ఏ స్టేట్? ఒడిస్సా గవర్నమెంట్ టు మేక్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ. సో నెక్స్ట్, నాగాలాండ్ గవర్నమెంట్ టు గ్రాంట్ 33% రిజర్వేషన్ టు ఉమెన్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్. సో 33% ఉమెన్ కి రిజర్వేషన్ అర్బన్ లోకల్ బాడీస్ లో కల్పిస్తుంది. ఏ స్టేట్? నాగాలాండ్. ఓకే, నాగాలాండ్ గవర్నమెంట్ టు గ్రాంట్ 33% రిజర్వేషన్ టు ఉమెన్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 వీడియోస్ లో మిగతా నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్ అని పార్ట్ 3 లో కవర్ చేద్దాం. సో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ స్టాక్ జీకే మీద కావాలనుకుంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ స్పాట్ లో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇచ్చాను. సో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఒకసారి చూస్తా ఉండండి. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు వెళ్ళి పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 33 టాపిక్స్ మీద స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే వీడియోస్ కూడా 1 by 1 చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కోడ్ వర్డ్స్ తో. వీడియోస్ అనేవి కూడా ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని ఏమైనా లైక్ చేయకపోతే ఫేస్బుక్ పేజ్ ని కూడా వెళ్ళి లైక్ చేయండి అప్డేట్స్ కోసం. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జీమెయిల్ తో లాగిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ గా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా వాట్సాప్, ఫేస్బుక్ లో వీడియోస్ అనేవి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.